నమస్కారం. 130 రోజుల మన ప్రయాణం ఒక ఫ్లెక్సీలో మొత్తం నవంబర్ 22న మేము ప్రారంభించాం. డే 1 నవంబర్ 22న మొదలైంది. డే 1 నుంచి డే 130 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. MTU 1426 తెలంగాణ సోనాతో పాటుగా మనం వేయడం జరిగింది. తెలంగాణ సోనా గురించి చెప్పనక్కర్లా, 5 సంవత్సరాల నుంచి వేస్తా ఉన్నాం. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకన్నా మీకే బాగా ఎక్కువ తెలుసు. ఇకపోతే MTU 1426 ప్రతి సంవత్సరం ఎన్నో వరి వంగడాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రతి వరి వంగడాన్ని మనం వేయకూడదు కూడా, కొన్ని మాత్రం వేసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా స్పెషాలిటీ ఉంటే తప్ప ఒక వరి వంగడాన్ని వేయకూడదు మనం. ఇప్పుడు మనకిష్టం కదా తెలంగాణ సోనా, మనకిష్టం కదా అని 365 రోజులు వేయలేం. మనకిష్టమైన వరి వంగడాలు కాదు వేయాల్సింది. ప్రకృతికి వాతావరణానికి అనుకూలంగా ఉండే వరి వంగడాలు మనం వేసుకోవాలా. ఆ కోవకు చెందిందే MTU 1426. నేను ఎందుకు 1 ఎకరా 2 ఎకరాలు వేసుకోమని చెప్తున్నానంటే, మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా. ఒకవేళ అది పోకపోయినా ఇంట్లో వాళ్ళే ప్రోటీన్ 8% ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, పండు ముసలి వాళ్ళు, వయో వృద్ధులు అందరూ తినే విధంగా ఆ వరి వంగడాన్ని క్రియేట్ చేసినారు. ఇకపోతే డే 1 మొదటి రోజు ప్రారంభించాము. మొదటి రోజు అయితే ఏ విధంగా ఎనర్జీ, ఎంతూసియాజం, ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం ఉండిందో 130వ రోజు కరెక్ట్గా 130 రోజు కోయడం జరిగింది. అదే ఎనర్జీ, అదే ఎంతూసియాజం, అదే ఉల్లాసం ఉండింది. 75 సంవత్సరాల ముసలాండ్ మా చిన్నతాత 75 సంవత్సరాల వయసు నుంచి అందరికన్నా లేత మందే 33 సంవత్సరాల యువ, ఓపిక ఉన్నంత కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించిన చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత. 75 సంవత్సరాల ముసలోళ్ళ నుంచి 33 సంవత్సరాల యంగ్ ఫార్మర్స్ అంతా అందరూ ప్రతి ఒక్కరూ మన గ్రూపులో ఉన్నారు. ఇకపోతే వేటగిరి మల్లికార్జున నాన్నగారు, అదేవిధంగా బాబాయ్ వేటగిరి వాళ్ళ చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఈనాడు కుడి భుజం ఎడ భుజం అయినారు. ఇకపోతే సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవరు, దుక్కి కొద్ది పంట దుక్కులు దున్నడం. ఇకపోతే కొత్తగా వచ్చిన ఏకుల హరీష్ గురించి చెప్పనక్కర్లా, ఏదంటే అంత హార్డ్ వర్క్, అంత డెడికేషను. ఆ విధంగా ఇలా ఎంతోమంది, వీళ్ళు కాకుండా కొమ్మరిగిరి దుర్గారావు అన్న, అదేవిధంగా జనార్దన్ అన్న, ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎవరైతే సహాయ సహకారం అందించారో, అమ్మమ్మ కుడి భుజం కోట్లూరు సేనన్న, ఇలా ఎంతోమంది వాళ్ళతో పాటుగా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఇదిగో తుఫాన్లు, ఎండలు, వాన్లు, చలి అన్నిటిని అధిగమించి ముందుకు పోయి అన్నిటికి అధిగమించి ముందుకు పోవడం జరిగింది. ఇది ఈ విధంగా లేత నారు నాట్యం మనం 20వ రోజు 20వ రోజు లేత చాలా కష్టమైపోయింది. మరీ ముఖ్యంగా పటేల్ నగర్ గ్రామ ప్రజలకు ప్రత్యేకత తెలియజేస్తా ఉన్నాం మనం. విధంగా నారాత ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అంత కష్టం మీద అందకపోయినా పురుకోసులు కట్టి నారాత వేసినటువంటి 20వ రోజు నారాత వేసాం. ఇంకొక విషయం ఏంటంటే నూకలు చల్లడం. 50వ రోజు దాటిన తర్వాత నూకలు చల్లడం జరిగింది. మీరు నారాత వేసిన తర్వాత నూకలు చల్లుకుంటే MTU 1426 కానీ ఏ ఊరి వంగడం వేసినా కూడా నూకలు చల్లుకుంటే మంచి ప్రయోజనం. 1 ఎకరాకి 100 కేజీలు నూకలు చల్లండి. CVR సార్ చెప్పినటువంటి విధానం. ప్రతి 10 రోజులకు ఒకసారి మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయండి, ఇంకేం ఇబ్బంది లేదు. ఇక మొత్తం డే 1 నుంచి డే 130 దాకా ప్రతి ఒక్కటి ఎవరైతే మనకు సహాయ సహకారాలు అందించారో, దోస్ హూ వర్క్డ్ హార్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్యాడీ ఇన్ CVR మెథడ్ ఫార్మింగ్, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎక్కువగా ఈ ఫోన్లు, వీడియోలు ఇవన్నీ చేయడం అనేది ఎక్కువగా సినిమా రంగంలో, రాజకీయ రంగాల్లో, ఏమన్నా బిజినెస్ వ్యాపార రంగాల్లో యాడ్స్ లాగా వాటిల్లో మాత్రమే జరుగుతుంటాయి. ఈ విధంగా వ్యవసాయ రంగంలో చాలా తక్కువ. ఈ విధంగా వ్యవసాయ రంగంలో కూడా రోజు వీడియోలు పెట్టడం, అవి చూడడం ఎంతోమంది ఆదరిస్తున్నారు. వ్యవసాయం మా వృత్తి. ఆ వృత్తికి ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే లోకల్లో మార్కెట్ చాలదు దానికి. అందువల్ల ఈ విధంగా మనకి ఆన్లైన్లలో వీడియోల పరంగా చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ MTU 1426 కొత్త వరి వంగడం వేసిన మా పెద్ద అబ్బాయి ఫస్ట్ రోజు నుంచి ఏం చేసాము, 1వ రోజు నుంచి 130 రోజుల ప్రయాణం జరిగింది. ఫస్ట్ రోజు నుంచి ఏం చేసాము అనేది కొంచెం మర్చిపోతూ ఉంటాం కొంతమంది. ఈ విధంగా ఫ్లెక్సీలో ఫస్ట్ రోజు నుంచి ఒకటో రోజు నుంచి 130 రోజుల దాకా మేము ఏం చేసామనేది మా పెద్ద అబ్బాయి ఈ విధంగా ఫ్లెక్సీ గుట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇట్లా చేయడం అనేది. ఏం చేసాము, పలానా రోజు ఏం చేసామంటే, బాబా ఇదిగో ఈ రోజు ఆ పని చేసాం, ఈ రోజు ఎందుకు ప్రతిరోజు మీకు వీడియో పెడుతూనే ఉంటున్నాం కాబట్టి
మీరు చెప్పడం మేము చూడడం జరిగింది, కానీ ఈ విధంగా మేము చూసుకోవడం జరిగింది. చూడు ఈ రోజు ఏం చేసాం, ఈ రోజు చేసాం, ఆ విధంగా చేయడం ఏదో చాలా పంట సంతోషంగా ఉంది. పండించాం అయిపోయిందని కాకుండా దానివల్ల ప్రయోజనం ఏంది? ఇప్పుడు ప్రోటీన్ 8% ఉంటుంది, అగ్గి తెగులు తట్టుకుంటుంది, దోమపోటు తట్టుకుంటుంది, స్టంబోరాలు తట్టుకుంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? ప్రోటీన్ 8% ఉన్నటువంటి వరి వంగడం అంటే మరీ అంత సన్నం కాదు, మరీ అంత దొడ్డు కాదు. ఆ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం, నా పేరు ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్ నా పేరు. ఇది నా టీం మెంబర్స్. 5 సంవత్సరాల నుంచి 21లో నేను ప్రారంభించా, 22, 23, 24, 25, 26 వస్తుంది. 5 ఏళ్ల నుంచి ఈ 5గురు పంచ పాండవుల మాదిరిగా నాకు సహాయ సహకారాలు అందించారు. వేటగిరి మల్లికార్జున నాన్నగారు, తాత వేటగిరి బాబాయ్ వెంకటేశ్వర నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు ముందుండి సపోర్ట్ చేసి పంపించడం జరిగింది. ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలంటే అది ఒక్కడి విజయం కాదు, అది ఒక టీం మెంబర్స్ యొక్క సపోర్టు, టీం మెంబర్స్ యొక్క విజయమే, అది దాని ఫలితం. అది నాన్నగారి గురించి వేటగిరి మల్లికార్జున నాన్నగారు మెయిన్ ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర తాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చని నిరూపించారు. చిన్న తాత మామూలుగా 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే మంచానికి పరిమితం అవుతారు, లేకపోతే గమ్ముగా ఇంటి కూడా కూర్చుంటారు. కానీ ఈ వయసులో కూడా చేస్తున్నారు. ఇటువంటి టీం మెంబర్స్ పొందడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఇంకపోతే చిన్నాన్న బాబాయ్ వేటగిరి పాలయ్య బాబాయ్ నీళ్ళు మడవలు కానీ, సోమశిల డ్యామ్ నీళ్ళు మన పంట పొలాలకు అందించడం కానీ, ఎక్కడే సరే ఆ 130 రోజుల ప్రయాణంలో మీరు చూస్తుంటారు ప్రతిరోజు నా వెనకేమైనా ఉన్నాడు. అంటే కుడి భుజం ఎడభుజం, చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే కుడి భుజం ఎడభుజం అయినారు. వేటగిరి పాలయ్య బాబాయ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు 5 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు చూస్తాను ఉన్నారు బాబాయ్. ఇకపోతే కౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు. ఏదో ప్రాణ స్నేహితుడు అని నేను పెట్టుకోవాలా, అంటే అతను చేసే దమ్ము అంటే 103 డిగ్రీలు 102 డిగ్రీల్లో జ్వరంలో కూడా తెలంగాణ సోనా నారాత వేస్తున్నప్పుడు వాళ్ళకి బెంగాల్ వాళ్ళ చేత వేపిస్తున్నప్పుడు వాళ్ళకి లేట్ లేకుండా ఆ 102 డిగ్రీల జ్వరంలో కూడా దుక్కులు దున్ని ఆ రోజు పంపించడం జరుగుతుంది. ఆ టైంలోనే మనం రైస్, ఆ తర్వాత ఆ పక్క సంవత్సరంలో రైస్ పంపించడం జరిగింది. ఇటువంటి టీం మెంబర్స్ యొక్క సపోర్టు ఈ 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపించడం జరుగుతూ ఉంది. ఇకపోతే కొత్తగా వచ్చిన హరీష్ గురించి కూడా చెప్పనక్కర్లే, అంటే హార్డ్ వర్క్, డెడికేషను, ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలా అన్నటువంటి హరీష్ టీం మెంబరు. ఇటువంటి టీం మెంబర్స్ పెట్టుకొని విజయం రాకుండా ఉండదు, ఎందుకంటే అటువంటి గొప్ప టీం మెంబర్స్ను పొందడం ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా నేను నాకు వచ్చినటువంటి ఈ ప్రకృతి రత్న అవార్డు కానీ, ఉత్తమ రైతు అవార్డు కానీ ఇవన్నీ కూడా నా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ఆ అవార్డు తీసుకున్న రోజు నాడే చెప్పా, ఏంటంటే వాళ్ళ యొక్క సపోర్టు, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదల, దానికి నేను అందించినటువంటి ఆ CVR మెథడ్ ఫార్మింగ్ ఇన్స్పిరేషనే ఈరోజు